బేహద్దు పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము సాక్షి బెహన్ ద్వారా భక్తి మార్గంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రసిద్ధి చెందిన భారతీయ శాస్త్రంగా శ్రీమద్ భాగవతం గురించి, దానిలో ఉన్న స్కందాల గురించి, మోక్షము ప్రాప్తి, జ్ఞాన వైరాగ్యాల గురించి, ఏ విధంగా సుఖదేవుని ద్వారా మహారాజ్ పరీక్షత్తు 7 రోజుల్లో శ్రీమద్ భాగవతమును విని ముక్తిని పొందాడు. దాని గురించిన అది ఎంత గొప్పదో తెలుసుకుందాము. ఇది భక్తి మార్గంలో మంచి గొప్ప సోపానం. ప్రతి ఒక్క శ్లోకంలో శ్రీకృష్ణుడు ప్రేమ సుగంధితమై ఉన్నది. దీనిలో సాధన జ్ఞానము, సిద్ధ జ్ఞానము, సాధన భక్తి, సిద్ధ భక్తి, మర్యాద భక్తి, అనుగ్రహ మార్గము, ద్వైత అద్వైత సమన్వయతో పాటు ప్రేరణాదాయమైనటువంటి వివిధ ఉపాఖ్యానాలతో అద్భుతంగా ఉన్నటువంటి గ్రంథము, సంగ్రహము. శ్రీమద్ భాగవత పురాణము యొక్క వర్ణన విశారదాత ఉత్తమ కావ్యంగా రమణీయతతోటి ఇమిడి ఉన్నది. ఈ యొక్క విద్య అక్షయ భండార అనే చెప్పాలి. ఈ పురాణము అన్ని రకాల వారికి కూడా కళ్యాణం చేసేదిగా ఉంటుంది కనుక త్రయ తాప, అది భౌతిక, అది దైవిక, అది దైహిక మొదలైన వాటి అందరికీ అన్ని విధాలుగా దీనిలో ఉన్నది. జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యము. ఇది చాలా గొప్ప గ్రంథము. శ్రీమద్ భాగవతం పురాణము ఒక సంక్షిప్త పరిచయమే. 12 స్కందాలతోటి ఉన్న పురాణం. విష్ణువు అవతారాల గురించి చక్కగా వర్ణన చేయబడి ఉన్నది. శ్రీమద్ భాగవతం పురాణము లోకప్రియమైన దృష్టితో చూస్తే ఈ పురాణము అన్నిటికంటే కూడా గొప్ప ప్రసిద్ధి చెందినది. వైష్ణవ శాఖతోటి సంబంధితమైన ఈ గ్రంథము ముఖ్యంగా వర్ణన విశేషము భక్తి యోగంగా ఉంటుంది. ఈ శ్రీమద్ భాగవత పురాణంలో శ్రీకృష్ణుడు సర్వోచ్చమైనటువంటి దేవతగా, ఈశ్వరుడు రూపంలో విచిత్రంగా ఆయన చేసినటువంటి ఆయన్ని చిత్రీకరణ చేయటం జరిగింది. దీనిలో భక్తి రసం మరియు ఆధ్యాత్మ జ్ఞానము సమన్వయం చేస్తూ రాయటం జరిగింది. ఈ భాగవత పురాణంలో 12 స్కందాలు ఉన్నాయి. దీనిలో విష్ణు యొక్క అవతారాల యొక్క వర్ణన ఉన్నది. ఇది పురాణం ఒక సంక్షిప్త పరిచయము. మనము భక్తి అంటే ఏంటో తెలుసుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏదైతే మరి భగవంతుని కోసం వేదన పడటమే భక్తి అంటారు. అనుక్షణం ప్రతిక్షణం అణువణువున భగవంతుని హృదయంలో ఉంచుకోగలగటమే అసలైన భక్తి. భగవంతుణ్ణి అనుభవించటమే భక్తి. భగవంతుడికి అన్నీ అర్పణ చేయటమే అసలైన భక్తి. భగవంతుని కోసం ఏడవటం కూడా భక్తే, ఆరాటపడటము భక్తే. భగవంతుడి కోసమే సర్వస్వాన్ని త్యాగం చేయటము భక్తే, ప్రేమించటము భక్తే. ఆయన కోసమే అరులు చాచటం కూడా భక్తే. ఈ విధంగా అసలైనది మనసారా చేసేది. ఈ పూజలు, వ్రతాలు, నోములు చేయటం అసలైన భక్తి కాదు. భక్తి సాధనాలు భక్తిని సాధించటానికి, వంట పట్టించడానికి చేసే అభ్యాసాలే
అభిషేకాలు, ఆరాధనలు, అర్చనలు, నైవేద్యాలు, ఉపాసాలు, జాగరణలు, పారాయణాలు. ఇవన్నీ కూడా సాధారణంగా ఉపకరణలు అనాల్సిందే. స్థూలంగా మనం రెండు ఒకటే అనుకుంటాం. యథార్థమైన భక్తి మరి ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక ఈ భక్తి గురించే ఎక్కువ శ్రీమద్ భాగవతంలో కూడా మరి పరిషత్తుకు చెప్పడం, పరిషత్తుకు మోక్షం లభించటం ఎలాగా అనేది మనము దీనిలో తెలుసుకుందాము. ఇక్కడ ఒక్కొక్క స్కందంలో ఒక్కొక్క వివరణ ఉన్నది. భక్తి రసము మరియు ఆధ్యాత్మ జ్ఞానము సమన్వయం చేశారు అని చెప్పారు కదా. దీనిలో బ్రహ్మచారి మరియు బ్రహ్మజ్ఞాని మహర్షి శుక మహర్షి తన యొక్క మధుర వాణితోటి చెప్పినటువంటి అమృతమయమైనటువంటి బండార స్వయం భగవంతుడులోనే నిమగ్నమయ్యి చెప్పినటువంటిది. శ్రీమద్ భాగవతం సర్వ వేదాంతాల సారమని, రసామృత త్రాగటంతో తృప్తి చెందుతుంది ఆత్మ అని, అన్య ప్రదేశాల్లో ఇటువంటి అనుభూతి అన్ని గ్రంథాలు చదివినా లభించదు అని కొంత అభిప్రాయం. అనగా దీన్ని అన్య వస్తువుల్లో పోల్చటము కుదరదు. ఇక్కడ లభించేటువంటి ఆనందం ఇంకెక్కడా లభించదు అని అంటూ వర్ణించారు. ఈ పురాణంలో సకామ కర్మ, నిష్కామ కర్మ, జ్ఞాన సాధన, సిద్ధి సాధన, భక్తి, అనుగ్రహం, మర్యాద, ద్వైత, అద్వైత, విశిష్ట ద్వైత, నిర్గుణ, సగుణ మరియు అవ్యక్త రహస్యములను సమన్వయం చేస్తూ చెప్పుకుంటూ వెళ్తే చక్కటి ఉపలబ్ధం అవుతూ ఉంటుంది. శ్రీమద్ భాగవత పురాణం వర్ణన విషాదత ఉద్ధత కావ్యంగా రమణీయకతోటి ఉండేది కాదుగా. ఈ విద్య అక్షయ భండారాగా ఈ పురాణము అన్ని రకాల కళ్యాణాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇది త్రయతాప, అది భౌతిక, అది దైవిక, అది దైహిక మొదలైనటువంటి కూడా ఉన్నాయి. అందుకనే భక్తి, జ్ఞానము, వైరాగ్యం యొక్క మహాగ్రంథంగా చెప్పడం జరుగుతుంది. ఇది పురాణాల్లో వర్ణాశ్రమ ధర్మం వ్యవస్థ గురించి పూర్తిగా మాన్యతనిస్తూ స్త్రీ, శూద్ర మరియు పతిత వ్యక్తిని ఏ విధంగా వాళ్ళు కూడా ఈ యొక్క పురాణం చదవటంతో వారికి కూడా అధికారం ప్రాప్తి లభిస్తుంది. ఎటువంటి వారిని ఈ యొక్క అధికారానికి వంచితులను చేయొద్దు అని దీంట్లో వర్ణించటం జరిగింది. బ్రాహ్మణులకు అధిక మహత్వం ఇచ్చిన రోజుల్లో వైదిక కాలంలో స్త్రీలు మరియు శూద్రులు వేదం వినటానికి కూడా వంచితులై ఉండేవాళ్ళు. వారి దగ్గర వారి యొక్క వారి మంత్రాలను శ్రవణం చేస్తే తమ యొక్క స్మృతితోటి సురక్షితం చేసుకోవటానికి కూడా సమయం ఉండేది కాదు. ఇక వారికి భౌతిక వికాసము ఇంకెక్కడ ఉంటుంది. ఇక వైదిక ఋషులకు ఈ భావన లేకుండా బ్రాహ్మణులు ఈ యొక్క విషయాన్ని తయారు చేసి పెట్టారు. ఈ ప్రకారంగానే వర్గ భేదము జన్మించటం జరిగింది. భాగవత పురాణం 10వ స్కందంలో భక్తులకు విశేషమైనటువంటి ప్రియమైనది. అందుకనే ఈ యొక్క పురాణం మాటిమాటికి శ్రీకృష్ణుడిని ఈశ్వరుడుగా ఒక అలౌకిక రూపంలో వర్ణన చేయటం జరిగింది. పురాణాల లక్షణంలో ప్రాయ 5 విషయాలు ఇక్కడ ఉల్లేఖించటం జరిగింది. అవి సర్గ, విసర్గ, స్థానము, పోషణ, వృత్తి, మన్వంతర, ఈశానుకత, నిరోధు, ముక్తి మరియు ఆశ్రయం యొక్క వర్ణన ప్రాప్తించింది.
ఇతరుల యొక్క అధ్యాయంలో ఈ దశ లక్షణాలు పూర్తిగా ఉన్నాయి. ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క గుణాలలో కూడా వర్ణన చేయటం జరిగింది. భక్తుల యొక్క శరణు తీసుకోవటంతో పూర్తిగా కిరాతకులు, హూణులు, ఆంధ్రులు, పులింద, పులస్క, అబీర్, కంక్, యవ్వన్, ప్రత్యేకించి తత్కాలీన్ జాతులు కూడా పవిత్రమైపోయాయి. ఈ పురాణంలో 12 స్కందంలో విష్ణు యొక్క అవతారాల వర్ణన ఉన్నది. నైమిషారణ్యంలో శౌనకాది ఋషులకు యొక్క ప్రార్థన మీద లోమహర్షణ పుత్రుడు ఉగ్రసవ సూతుడు కూడా ఈ పురాణం మాధ్యమంతో శ్రీకృష్ణుడు 24 అవతారాల యొక్క కథ సరైనది అని చెప్పడం జరిగింది. మరి భాగవతంలో 17,000 శ్లోకాలు, 335 అధ్యాయాలు, 12 స్కందాలు, విభిన్నమైన స్కందంలో విష్ణువు యొక్క లీలా అవతారాలు, గొప్ప సుకుమారుడు యొక్క భాషలో దీన్ని వర్ణించటం జరిగింది. కానీ కృష్ణ పరమాత్మ ఆ లీలలను దీనిలో వర్ణించి చెప్పడంతో ఇది భగవంతుని యొక్క హృదయంగా, అన్య పురాణాలు ఏ విధంగా విష్ణు పురాణం పంచమ అంశంగా, బ్రహ్మ వైవర్త కృష్ణ జన్మ ఖండంగా మొదలైనవి కృష్ణుడి యొక్క చరిత్ర నిబుద్ధమై ఉన్నది. దశమ స్కందంలో లీలా పురుషోత్తముడి యొక్క చరిత్ర ఎంత మధుర భాష కోమలమైనదో, భక్తి రసంతో ఉన్నటువంటి వర్ణన కూడా అద్వితీయమైనది. ఈ మరి అధ్యాయంలో సాహిత్యం కంటే ప్రేమతత్వం ఎక్కువగా ఉంటుంది. విష్ణు గీత, గోపీ గీత, యుగల గీత, భ్రమర గీత, భాగవతం యొక్క కావ్యంలో ఉదత్త స్తరంలోకి చేరుకున్నాయి ఇవన్నీ. ఇక భాగవతంలోని 12 స్కందాల్లో ఏమేమి ఉన్నాయో అనేది మనం ముందు తెలుసుకుందాము. ఏదైతే మరి మనకు పరమాత్మ ఇచ్చారో జ్ఞానము, దాన్ని మనము వివరంగా తెలుసుకోవటానికి కూడా మనకు అధికారము ఉన్నది. ఈ యొక్క కలియుగంలో శ్రీమద్ భాగవతం చదివిన మాత్రానే వారికి మహాపాపాలు పోతాయి అని, మహాపాపరాశి ధ్వంసం అవుతుంది, మోక్షం లభిస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. ఒక్కోసారి ఈ యొక్క విషయాలను తెలుసుకోవటం చాలా కష్టమే. నారదుడు కూడా కృష్ణుణ్ణి, మహానుభావ దామోదర, నీవు భక్తుల పాలిటి సర్వకాలములందు కల్పవృక్షం వంటి వాడివి, దుష్టజనులను నిగ్రహించుటకు నువ్వు ఇటువంటి అవతారాలు స్వీకరిస్తావు. పదసేవ చెయ్యాలని బ్రహ్మాది దేవతలను కోరుకుంటూ ఉంటారు. నీ పాద పద్మములందు నిరంతరము నా మనసు ఉండే విధంగా వరముని ఇవ్వు అన్నాడు. అది నారదుడు కృష్ణుణ్ణి అడిగాడు. తర్వాత బయటికి వచ్చి ఈ ఇంట్లో ఉన్నాడు కాబట్టి పక్క ఇంట్లో ఎలా ఉండగలడు అనుకొని ఆ ఇంట్లోకి తింగు చూశాడు. ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి ఇలా తలుపు తీసి చూశాడు. ఎక్కడికి వెళ్ళినా సంసారి లాగే కనపడుతున్నాడు. ఎక్కడ పరబ్రహ్మలా లేడు. ఎక్కడికి వెళ్తే అక్కడే ఉన్నాడు. అన్నీ చూసి బయటకు వచ్చి అంతఃపురములందు నిలబడి నార్దున, ఏమి నా ఆశ్చర్యము, ఏమి నా ఆనందము, ఏమి కృష్ణ పరమాత్మ మహానుభావుడు ఇంతమందితో ఏకకాలములందు అగ్నిహోత్రము ఎన్ని వస్తువులను కాల్చినా వాటి పవిత్రత మానదు, తగ్గదు అన్నట్లు సూర్యకిరణములు బురద మీద పడినా కూడా, సజ్జనుల మీద పడినా,
దుర్జనుడి మీద పడిన సూర్యుని అపవిత్రత లేనట్లు మరి ఇందరి మధ్యన ఆయన మరి సంసారాతీతుడై సంసారంలో ఉంటూ ఉన్నాడు. నిజంగా పొంగిపోయిన ఆనందంతో వైకుంఠానికి వెళ్ళాడు. మరి కృష్ణ పరమాత్మ ఆశ్చర్యకరమైన ఈ సంసార రీతి వలన మనకు ఏం తెలుస్తుంది అంటే, పరమాత్మ వారిని ఉద్ధరించటం కోసమే కృష్ణుడు అవతారంలో వ్యాపకత్వాన్ని విష్ణుతత్వాన్ని ఆవిష్కరిస్తుంది. కృష్ణుడు చేష్టతమును మీరు వేలెత్తి చూపించే ప్రయత్నం చేయకూడదు. నారదుడంటి వాడే నమస్కరించి వెనుదిరిగాడు. మరి ఎంతటి వాళ్ళం మనం? ఈ లీల విన్న తర్వాత పొంగిపోయి ఎవరు కృష్ణ పరమాత్మకు నమస్కరించి మరి వ్యాపకత్వం ఉన్న స్వామి అంతటా ఉన్నాడని గ్రహించి ఆనందిస్తారో వారికి పరమాత్మ వరం కూడా ఇస్తారంటాడు. పరమ భక్తితో మరి భగవంతుణ్ణి జ్ఞాపకం చేసినప్పుడు ఆనందం అనేది లభిస్తుంది. ఆయన వృత్తాంతం విని పరమాత్మను నమస్కరిస్తూ ఉంటారో వారి అందరికీ కూడా భగవంతుడి దగ్గర త్వరగా చేరుకుంటారు అని కూడా ఉన్నది. దానితో పాటు ఏమునందు అపారమైన ప్రాప్తి, పశుపుత్ర మిత్ర ధన సంపత్తి అన్నీ కూడా లభిస్తాయి అని అంటారు. ఈ యొక్క స్థితిని కృష్ణ పరమాత్మ వారికి కల్పిస్తాడు అని కూడా అంటారు. అదేవిధంగా పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే ఎంతటి వారైనా సరే మరి గొప్పవారే అవుతారు. ఒకనాడు కృష్ణ పరమాత్మ నిండు సభలో తీర్చి ఉన్నాడు. అప్పుడు ఒక బ్రాహ్మణుడు సభలోకి వచ్చి ఒక మాట చెప్పాడు. అయ్యా, జరాసంధుడు అనే రాజు అనేక మంది రాజులను ఓడించి కారాగారంలో బంధించాడు. వారందరూ కూడా అనేకమైన వారిని హింసలు పెడుతూ ఉన్నారు. కాబట్టి మీరు త్వరలో విచ్చేసి జరాసంధుణ్ణి వరించి ఆ రాజులందరికీ స్వేచ్ఛను కలిగించి అనుగ్రహించవలసిందిగా కోరాడు. ఆ మాటలు విన్న కృష్ణుడు పరమాత్మ సంతోషించి తప్పకుండా మేము తొందరలో వచ్చి జరాసంధుణ్ణి వధిస్తామన్న మాట ఇచ్చాడు. ఈ సందర్భంలో ఏం చేస్తే బాగుంటుందో ఆలోచన చెప్పమని ఉద్ధవుణ్ణి అడిగాడు. పరమాత్మ అన్నీ తెలిసి ఉన్న వాడై ఉండి ఉద్ధవుణ్ణి అడగటం ఎందుకు? కానీ ఈశ్వరుడికి సహకరించిన పుణ్యము 10 మందికి లభిస్తుంది కదా. అయితే ఇది పరమాత్మ ఒక్కొక్కరికి ఇచ్చేటువంటి స్థానం అన్నమాట. మరి ఈ శ్రీమద్ భాగవతంలో 12 స్కందాల్లో ఏమేమి చెప్పారో వాటి గురించి వివరంగా ముందు మనం తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు